ఇదిగో మా బుజ్జి గణపయ్య వచ్చిండు, ఈ మైక్ పట్టుకుంటాడంట, వినట్లేదు అసలు. ఇంకా నాకు తప్పేటట్లేదని చెప్పి ఓకే అని చెప్పిన. మీరందరూ వినాయక చవితి పూజ బాగా చేసుకున్నారా? గణపతి పూజ బాగా చేసుకున్నారా? నేనైతే చాలా బాగా చేసిన గణపతి పూజ. మా ఇల్లంతా కలకల్లాడిపోతుంది. బయటకు ఎక్కడికి చూసినా వినాయక వ్రత మంటపాలతో చాలా కలకల్లాడిపోతున్నాయి. వినాయకులు, సాంగ్స్, భక్తి పాటలు ఇవన్నీ ఉంటే మంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తుంది. మంచి పాజిటివ్గా అనిపిస్తారు. విఘ్నాధిపత్యం గణపతి పొందుతున్నాడు అని చెప్పి సంతోషంతో ఉంద్రాలు, పాయసం అవన్నీ తింటాడు కదా గణపతి. పొట్ట ఉంటుంది గణపతికి. ఆ పొట్టను చూసి చంద్రుడు నవ్వుతాడు. గణపతికి పొట్ట ఎట్లుంది చూడు అని చెప్పి నవ్వుతాడు. అప్పుడు గణపతికి కోపం వస్తుంది, నువ్వు నన్ను చూసి నవ్వుతావా అని చెప్పి తన దంతం విరిచి చంద్రుడిపైకి విసిరేస్తాడు. ఇప్పుడు ఆ చంద్రుడిలో మచ్చ చూసేది అదే అంటారు. ఆ కథ ప్రకారం అయితే అదే అని చెప్తారు. అప్పుడు పార్వతీమాతకి కూడా కోపం వస్తుంది, నా కొడుకుని చూసి నువ్వు నవ్వుతావా? ఏ తల్లికైనా కోపం వస్తుంది కదా. మన కొడుకును మన ముందర ఇంకెవరో ఒక మాట అంటే ఎంత కోపం వస్తుంది మనకి. ఆ తల్లి పార్వతీమాత కూడా అంత. ఎంత పార్వతీమాత ఎంత దేవత అయినా తల్లికి కొడుకు తల్లే కదా. తల్లి ప్రేమ తల్లికే ఉంటుంది కదా. కాబట్టి ఆమె శపించింది, నిన్నెవరు చూడొద్దు, నేను చూసిన వాళ్ళందరూ నీలాప నిందలు కష్టాల పాలైపోతారు అని చెప్పి శపిస్తే ఇంకా దేవతలందరూ వేడుకున్నారు, అమ్మ తల్లి పార్వతీమాత నువ్వు ఇట్లా చంద్రుడిని శపిస్తే సృష్టి ఏం కావాలి? చంద్రుడి ముఖం ఎవరు చూడకుండా ఉండలేరు. కాబట్టి చంద్రుడు ఎక్కడో దాక్కుంటే మరి చంద్రుడు సృష్టి ఎలా అవుతుంది? అంధకారంలో నిండిపోతుంది. ఎలా అమ్మ కాపాడు తల్లి, కరుణించు తల్లి అంటే అప్పుడు సరేలే వినాయక చవితి రోజు, మిగతా రోజుల్లో కాదు కానీ వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన రోజు గణపతి కథ చదివి, అంటే గణపతికి ఆ రోజు క్షమాపణ అనమాట. గణపతి దగ్గరికి గణపతి వల్లే ఆ శాపం పొందిండు చంద్రుడు కాబట్టి ఆ రోజు గణపతి కథ చదివిన వాళ్ళు తల అక్షింతలు వేసుకుంటే ఏమీ కాదు అని చెప్పి అంటది కదా. దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఈ కథ వల్ల బాడీ షేమింగ్, ఈ రోజులలో బాడీ షేమింగ్ ఎక్కువ అయిపోయింది. బాడీ షేమింగ్, నువ్వు లావుగున్నావు, నువ్వు నల్లగున్నావు, నువ్వు పొట్టిగున్నావు, నీ ముఖం ఇట్లుంది, నీ మొక్క అట్లుంది, ఈ ముక్కు ఇట్లుంది, ఆ ముక్కు అట్లుంది, ఆమె మంచిగుంది, వీళ్ళు భేదవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, ఇవన్నీ భేదాలు చూపిస్తున్నారు. పూజలో, వరలక్ష్మి వ్రతంలో ఎప్పుడైనా ఇవన్నీ భేదాలు చూపిస్తున్నారు. అంటే బాడీ షేమింగ్. మనిషి టాలెంట్ని చూడాలి కానీ బాడీ షేమింగ్ ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. అలా వేయకూడదు అని చెప్పి ఈ కథ మనకు నిరూపిస్తుంది. కానీ మనం ఎప్పుడు ఇవన్నీ అర్థం కథను కథలాగానే చూస్తాం తప్పితే ఆ కథలో ఏముంది అని అర్థం చేసుకో. అంత పెద్ద కథలోనే చంద్రుడి ద్వారా, వినాయకుడి ద్వారా మనకేం చెప్తున్నాడు? ఎవరిని ఏమీ అనకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. లావు ఉంటారు, పొట్ట ఉంటుంది, ఒక నల్లగుంటారు, ఒకరిది మొక్కు లావు ఉంటుంది, ఇలాంటి వాళ్ళని ఎవరినైనా. ఇప్పుడు నాకు కూడా అన్నీ నా ఫేస్ అంతా అన్నీ కరెక్ట్గా ఉండే, ఎవరికైనా నాకు చిన్న లోపం, ఆ లోపాన్ని పట్టుకొని ఎవరు నవ్వకూడదు, బాడీ షేమింగ్ చేయకూడదు అని చెప్పి ఈ కథలో ఉంది మనకి. కానీ మనం ఏవి పట్టించుకోము. ఒక పురాణ కథ, ఒక దేవుడి కథలాగానే విని వదిలేయడం తప్పితే మనం ఏవి పట్టించుకోము. ఆ రోజుకి వదిలేస్తాము అంతే. మనం చేసే మాటలు మాట్లాడతాము, చేసేవి చేసేస్తూనే ఉంటాము. అంత తల్లికి పార్వతీమాతకే కోపం వచ్చి ఆది పరాశక్తి అయ్యి నేను శపించింది కదా. మనం కూడా లోపల బాధపడతాం. మన బాధ, నన్ను ఇట్లా అన్నారు కదా అని బాధపడతాం కదా. ఆ బాధ ఎప్పుడు వాళ్ళకి మంచిది కాదు, మనల్ని అన్న వాళ్ళకి ఎప్పుడు మంచిది కాదు. కాబట్టి ఇదొకటి గుర్తుంచుకోవాలని చెప్పి నేను అనుకుంటాను. ప్రతి పురాణ కథలో మనకు ఆ కథలో ఏదో ఒకటి చెప్పాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి ఇందులో మోరల్ ఉంటుంది. అది ఎంత మంచి మోరల్ ఉంటుందంటే అంత మంచి మోరల్. మనం కథని దాంట్లో ఏముంది, ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పి మనం ఆలోచించి అది మన జీవితంలో ప్రవేశపెట్టుకొని మనం ఆచరించగలిగితే మన జీవితం ఇంకా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరూ వినాయక చవితి పండుగ బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇట్లా చేసుకుంటాను. వినాయక చవితి పండుగ చాలా కలకలాడిపోతుంది మా ఇల్లంతా. పిల్లలు మేము మంచిగా అందరం కలిసి చేసుకుంటాము. మట్టి గణపతినే తెచ్చుకుంటాను నేను. మట్టి గణపతిని తెచ్చుకొని పూజ చేసుకుంటాను. మనము కోరి వినాయకుడిని బయట నుంచి షాప్కి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చుకుంటాము. కోరి మంచి గణపతిని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాము, పూజలు చేసుకుంటాము, ప్రసాదాలు నైవేద్యాలు పెడతాము, రకరకాల నైవేద్యాలు పెడతాము. ఎంతో భక్తిగా పువ్వులు ఎంతో ఖర్చు పెట్టి పూజలు చేసుకొని అవన్నీ చేస్తాం. ఇవన్నీ గణపతి మనల్ని చేయమని అడగలేదు. ఆయన నన్ను తీసుకొచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి, పూజలు చేయండి, నైవేద్యాలు పెట్టండి అని ఆయన ఏమీ అడగలేదు. మనమే తెచ్చుకున్నాము, మనమే పెట్టుకున్నాము, పూజలు చేసుకున్నాము, నైవేద్యాలు అర్పించి అన్ని భక్తితో ప్రార్థించాం. మరి నిమజ్జనం రోజు ఏమవుతుందో నాకు అర్థం కాదు.
నిమజ్జనం రోజు ఏమవుతుంది మరి? ఎందుకు వెకిలి వేషాలు, అసభ్యకరమైన డీజేలు పెట్టుకొని డాన్సులు, పాటలకు డాన్సులు, తాగడము, ఇవన్నీ ఎందుకు ఇంత నిమజ్జనం రోజు ఇంత వెకిలి వేషాలు వేస్తూ చేయడం ఏంటో నాకు అర్థం